నేను చంద్రబాబు గారికి చెప్తాను, మిమ్మల్ని కూర్చోబెట్టి చేస్తారని కూడా చెప్పారు. అయినా కూడా ఆయన కూడా చెప్పి ఉంటారు బహుశా. కానీ చంద్రబాబు గారు అయితే నాకు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ నన్ను చాలా మర్యాదగా చూస్తారు. అసెంబ్లీలో కానీ ఎక్కడా కూడా నన్ను ఎక్కడా కూడా తగ్గినవారు, చాలా బాగా మర్యాదగా నన్ను బాగా చూసుకుంటారు. కానీ కింద లెవెల్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే నా రిజిగ్నేషన్ లెటర్ ఏబిఎన్ మీకు పంపించేస్తాను. ఏ కార్యకర్తను చెప్తే ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను జనసేన పార్టీ కంటే కూడా తెలుగుదేశం కార్యకర్తలు, నేను 2014లో తెలుగుదేశంలో ఉన్నాను. 2014 నుంచి తెలుగుదేశంలో ఉండి నేను కొన్ని కారణాల వల్ల జనసేనలోకి వెళ్ళడం, జనసేనలో స్టాండీగా ఉండడం, అప్పుడు బాబు గారు కూడా నా ఇన్ఛార్జిగా ఉండమంటే ఉండండి, ఇక్కడ ఉన్న యూత్ అంతా ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పడం, నాకు సీట్ ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. దీంట్లో ఏమాత్రం అవాస్తవం లేదు. అది గన్ని వీరాంజలి గారు అక్కడ మాట్లాడిన పెద్ద మనుషులు బాబురాజు గారికి తెలుసు. కానీ ఆ తర్వాత సందర్భం ఏంటంటే ఎవరు వచ్చినా సరే మా త్యాగాల వల్ల, అంటే సార్ నేను నా త్యాగం ఏంటో ఊరందరికీ తెలుసు. యాక్చువల్గా ఎంత డబ్బు పోయిందో, ఎంత నష్టపోయిందో రాజకీయాల్లో అందరికీ తెలుసు. ఈ రోజుకి ఎంత నష్టపోతుందో కూడా తెలుసు. నేను ఎక్కడైనా అవినీతి చేసినట్టు కానీ లేకపోతే కేడర్ ఇబ్బంది పెట్టినట్టుగానే ఉంటే నేను మళ్ళీ ఉరి తీసేయడమే, రెండో పద్ధతి ఉండదు. కానీ ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? మీరు రాజకీయాల్లో కావాలి ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటారు కదా. నేను ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడాలనేది నాకు ఒక క్వశ్చన్ అండి. నేను ఆల్రెడీ అధిష్టానానికి ఎప్పుడు చెప్పలేదు, చంద్రబాబు గారు కూడా చెప్పలేదు ఈ రోజు. అంటే మీరు చెప్పారు కారణం మీరు అడిగారు కదా, లేలే మీరు చెప్పారండి, నేను కాదండి, అయ్యో భలే మీరు చెప్పారు. కానీ ఇది ఒక ఇండివిజువలే కాదు, మొత్తం ఒక జనరలైజ్ అయిపోయింది ఆ టాపిక్. అది అవుతుందండి జనరల్, ఎందుకంటే క్యాబినెట్ లో పాయింట్ అవుట్ చేసే స్థాయికి వచ్చింది కదా అని అడుగుతున్నా. అది కాదు, ఇక్కడ ఒకటి చెప్తున్నాను సార్, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నా స్థాయిలో పాటు ఆయనకి గౌరవించాలని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చినా, లేకపోతే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి నేను ఫండ్స్ తెచ్చానని చెప్పేసిన ఎమ్మెల్యే సంబంధం లేకుండా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు పార్టీ కాబట్టి. కానీ నేను ఏ రోజు కూడా వాళ్ళని పిలవకుండా అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పాం. ఎంతో ఏంటంటే మనం చెప్పినా మనకు అనవసరమైన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇగో ఇలా ఉంది, మీరు పిలవండి, ఆయన్ని పిలిచి ప్రతి ప్రోగ్రామ్ పిలుచుకోండి, ప్రోటోకాల్ ఉంటే ఉండొచ్చు అని చెప్పి కూడా మనం చెప్పాం. అయినప్పుడు కూడా మీరు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీకు ఏ పదవి ఉండదు. తెలుగుదేశం నాయకులు కూడా ఇప్పుడు ఈ రకమైన బెదిరింపులతో ఎంతకాలం మాత్రం మేము ఎమ్మెల్యేలు అయ్యామంటే ఇండిపెండెన్స్ కోరుకుంటాం. మాకేమి అధికారం శాశ్వతంగా ఉండదని మాకు తెలుసు. మీకు కొత్తగా పదవి చేయట్లేదు. నేను మున్సిపల్ చైర్మన్ చేశాను, ఫ్లో లీడర్ చేశాను, కౌన్సిలర్ చేశాను, జిల్లా ప్రెసిడెంట్ అన్ని నాకు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉంది, నేను కొత్తగా రాలేదు. కానీ ప్రతిరోజు రాజీ పడి బతకాలని అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అదే జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం నెగ్గిన చోట పట్టించుకుని నాదులు లేడు. మీకు చెప్తున్నాను, వాళ్ళందరూ నాతో మాట్లాడతారు. నేను స్టేట్ అంతా తిరుగుతాను కాబట్టి నాకు అందరూ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు పడిదన్నా మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారు. మీరెంత గౌరవంగా చూసినా మేము ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇది అవసరమైతే వైసీపీతో కలిపితే కానీ సిద్ధపడుతున్నారు, కానీ జనసేనతో కలిపితే కొంతమంది నచ్చట్లేదండి. ఇది ఫ్రాంక్ గా మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిన ఎంక్వైరీ కాదులే, క్యాబినెట్ లోనే మాట్లాడారు అని అంటే అది చిన్న విషయం అయితే క్యాబినెట్ లో ఎందుకు మాట్లాడతారు, విడిగా కలిసి మాట్లాడతారు. కానీ సో అది అంతవరకు అందులో ఆ సీరియస్నెస్ ఉంది కాబట్టే కదా నేను డిబేట్ పెట్టింది. రైట్, ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. విక్రమ్ గారు యాక్చువల్ గా ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ లో డెత్ టోల్ పెరుగుతా ఉంది. దాంట్లోకి నేను వెళ్లే ముందు విక్రమ్ గారు, ఈ వివాదాలు, ఈ గొడవల మీద